టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరికైతే యూనివర్సిటీలో సీట్ రావాలనుకుంటున్నారో మనకు ఫేస్ టు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1లో ఎవరైతే మిస్టేక్ చేశారో మంచి ర్యాంకర్స్ అండి, 150 ర్యాంక్, 200 ర్యాంక్. సో వాళ్ళు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ ఇలా 1-2 యూనివర్సిటీ పెట్టడం వల్ల మన తెలంగాణలో ఉన్న టాప్ 8 యూనివర్సిటీస్ వాళ్ళు సీట్ మిస్ చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా మీరు అదే మిస్టేక్ చేస్తే మీకు మొత్తానికి ఏ సీట్ రాదండి. సో వీడియో మీకోసమే చేస్తున్నా. మంచి ర్యాంకర్స్ కావచ్చు, పెద్ద ర్యాంకర్స్ కావచ్చు, అందరికీ అవకాశాలు ఉంటాయి ఫేజ్ 2లో. ఈ ఫేజ్ 2లో మిస్ అయితే ఫేజ్ 3 కూడా ఉంటుంది, కాకపోతే అందులో యూనివర్సిటీ సీట్స్ ఆల్మోస్ట్ అయిపోతాయి. సో ఈ మిస్టేక్స్ మీరు ఎవరైతే ప్రీవియస్ ఫేజ్ 1లో చేశారో మీరు చేయకండి. సో మెయిన్గా మనము అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, సబ్ క్యాంపసెస్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏంది, సో ఇవన్నీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎవరైతే కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన తెలంగాణలో టోటల్ 8 యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ సబ్ క్యాంపసెస్ అండి. సో సబ్ క్యాంపసెస్ అన్న యూనివర్సిటీస్ అన్న ఒకటే, సేమ్ ఫెసిలిటీస్ మనకు యూనివర్సిటీలో ఎలా అయితే హాస్టల్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సో అన్ని యాజ్ ఇట్ ఈస్ మనకు సబ్ క్యాంపసెస్లో ఉంటాయి. సబ్ క్యాంపసెస్ అంటే నిజాం కాలేజ్ కావచ్చు, పీజీ సికింద్రాబాద్, సైఫాబాద్. సో సేమ్ మీకు అందులో వచ్చిన ఇందులో వచ్చిన అన్ని ఫెసిలిటీస్ అయితే సేమ్ ఉంటాయి. కాకపోతే స్టూడెంట్స్ సైకాలజీ ఎట్లుంటుంది అంటే ఓన్లీ ఉస్మానియాలో వస్తేనే వెళ్తా అన్నట్టున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ మంచి ర్యాంకర్స్. అట్లా అనుకుంటే మీకు ఎక్కడ కూడా సీట్ రాదు. పెద్ద ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కడ వచ్చినా వెళ్ళేటట్టు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక యూనివర్సిటీ వస్తుంది. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. సో సబ్ క్యాంపసెస్ ఉంటాయి, మళ్ళీ పీజీ సెంటర్స్ ఉంటాయి. సో పీజీ సెంటర్స్ అన్న లైక్ సేమ్ గవర్నమెంట్ పీజీ కాలేజ్ లాగానే ఉంటాయి, కాకపోతే ఇవి స్పెషల్గా ఒక 50 years 60 years అప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. పీజీ హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడానికి మనకు పీజీ సెంటర్స్ని తీసుకొచ్చారు. సో ఇవి కూడా చాలా తక్కువ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి నెక్స్ట్. సో ఈ గవర్నమెంట్ కాలేజ్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మీరు ఎవరైతే డిగ్రీ టీఎస్ దోస్ ద్వారా మీరు ఎలా డిగ్రీ కాలేజెస్లో కొందరు జాయిన్ అయ్యారో సేమ్ కొన్ని డిగ్రీ కాలేజెస్లో పీజీ కోర్సెస్ కూడా ఉంటాయి. సో మీరు డిగ్రీలో లైక్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా పీజీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు యూనివర్సిటీ మిస్ అయినా, సబ్ క్యాంపస్ మిస్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ మిస్ అయినా, పీజీ సెంటర్ మిస్ అయితే మంచి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, అందులో కూడా మీరు పీజీ చేసుకోవచ్చు. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు ఇవన్నీ ఉండవు. సో ఎడ్యుకేషన్ అయితే బాగుంటుంది, మళ్ళీ మీరు ప్రైవేట్ హాస్టల్స్లలో ఉండొచ్చు. సో పక్కా పీజీ చేద్దాం అనుకుంటే ప్రైవేట్ కాలేజెస్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ పీజీ కూడా ఉంటుంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు టీఎస్సీపీ గేట్లో ఉన్న అన్ని పీజీ కోర్సెస్ ఉండవు, కొన్ని కోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో ఓపెన్లో చేద్దాం అనుకున్న వాళ్ళు ఓపెన్లో కూడా చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ కోర్సెస్ ఎవరైతే టీఎస్సీపీ గేట్ రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఓపెన్ పీజీ లైక్ ఇంకొక పీజీ చేద్దాం అనుకుంటే కూడా అలా కూడా పాసిబుల్ అవుతుందండి. సో లాస్ట్ డేట్ రేపే కాబట్టి ఫాస్ట్గా ఇంకెవరైతే అప్లై చేసుకోలేరో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. సో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. యూనివర్సిటీ, సబ్ క్యాంపస్, గవర్నమెంట్ కాలేజెస్, పీజీ సెంటర్స్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకు యూనివర్సిటీ కాలేజెస్ ఎట్లా పెట్టుకోవాలి, సో మనకు ఒక ప్రియారిటీ ఆర్డర్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్లోనే చదువుతా అనుకునే వాళ్ళు ఉంటారు కొందరు ఏం చేస్తారు, హైదరాబాద్లో వస్తే చదువుతా, లేదంటే మన తెలంగాణలో ఉన్న ఏదో ఒక యూనివర్సిటీ వస్తే సరిపోతుంది, నాకు ప్రిపరేషన్ లైక్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా నేను, నాకు హాస్టల్ కావాలి, మెస్ కావాలి, నాకు ఎక్కడ వచ్చినా పర్వాలేదు అనుకుంటేనే మీకు ఏదో ఒక యూనివర్సిటీ వస్తుంది. నాకు ఓన్లీ హైదరాబాద్ అంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు అండి. సో స్టూడెంట్స్ చాలా మిస్టేక్స్ చేశారు. సో ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. సో ఫస్ట్ మీరు హైదరాబాద్లోనే చదువుదాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ యూనివర్సిటీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఫస్ట్ అందరికి తెలిసిందే ఉస్మానియా యూనివర్సిటీ, ఫస్ట్ ఆప్షన్ ఇది ఇవ్వండి. నెక్స్ట్ ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళు కోటి ఉమెన్స్ కాలేజ్ ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్. సో ఈ కోటి ఉమెన్స్లో ఒక ఇష్యూ ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ హాస్టల్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉస్మానియా ఇవ్వండి, దాని తర్వాతనే కోటి ఉమెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్, ఇది మసబ్ ట్యాంక్లో ఉంది. సో ఇది కూడా సేమ్ మనకు హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీ లాగా ఉంటుంది, కాకపోతే మనం సైఫాబాద్లో చదువుకోవాలి అంతే. సో ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సికింద్రాబాద్. సో ఇది కూడా యూనివర్సిటీయే, సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది, సేమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నిజాం కాలేజ్. సో ఇది అందరికీ ఫేమస్ కాలేజ్ తెలిసిందే, ఇది కూడా టాప్ మోస్ట్ కాలేజ్ అండి. సో ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ నిజాం కాలేజ్. సో ఈ 5 కాలేజెస్ ఉన్నాయి కదా, ఇవి హైదరాబాద్లో ఉండే కాలేజెస్. సో ఎవరైతే గ్రూప్ కోచింగ్ కావచ్చు, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సో ఈ హైదరాబాద్లో ఉండి మన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, మన జాబ్ పర్పస్ కావచ్చు, అలా అటెండెన్స్ మేనేజ్ చేసి అలా ఉంటే మీరు ఈ యూనివర్సిటీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్, హైదరాబాద్లో ఉండే అన్నీ.
ఇలా హైదరాబాద్లో ఉండే స్టూడెంట్స్ కూడా కొందరు ఏం చేస్తారు, ఓన్లీ ఉస్మానియా పెట్టేశారు, మిగతా కాలేజెస్ పెట్టలేరు. సో వాళ్ళకి 100 ర్యాంక్ ఉంది కానీ అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి. సో అలా సీట్ రాలేదు వాళ్ళకు. సో ఇప్పుడు ఈ మిస్టేక్స్ చేయకండి. సో ఫస్ట్ ఈ 5 పెట్టండి. అండ్ గర్ల్స్ ఎవరికైతే మీకు లైక్ ఇప్పుడు phase 2 పెడదాం అనుకుంటున్నారో కోటి ఉమెన్సే కాదు మిగతాయి కూడా పెట్టండి. మిగతా యూనివర్సిటీలో మీకు ఈజీగా హాస్టల్ అకామిడేషన్ వస్తుంది. కానీ కోటి ఉమెన్స్లో నాట్ ఓన్లీ పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కావచ్చు. సో ఇలా అందరూ కంబైన్డ్గా అందులో నుంచి 300 మెంబర్స్కి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నారని మనకు నోటీస్ వచ్చింది. సో దాదాపు 700 సీట్స్ ఉంటాయి కోటి ఉమెన్స్లో. మిగతా ఎవరైతే ఆ 300 తీసేసి 300 కావచ్చు 400 మిగిలిపోతారు. సో వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ ఇవ్వరు యాజ్ పర్ రూల్స్. సో జాగ్రత్తగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు నాకు హాస్టల్ పర్లేదు, నాకు కోటి ఉమెన్స్లో పీజీ చేస్తా అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మీకు డిస్టెన్స్ కావచ్చు, ఇన్కమ్ అవన్నీ చూసి మీరు ఎలిజిబుల్ ఉంటే యాజ్ పర్ రోస్టర్ పాయింట్, యాజ్ పర్ క్యాస్ట్ అవన్నీ ఇస్తారండి. లేకపోతే మీరు వైస్ ఛాన్సలర్స్ ఉంటారు లైక్ ఉస్మానియా యూనివర్సిటీకి, అక్కడికి వెళ్ళి మీరు మాకు కూడా ఇవ్వాలని ఏమన్నా కంప్లైంట్ రేజ్ చేస్తే అప్పుడు ఇవ్వచ్చు. కాకపోతే మోస్ట్లీ ఇవ్వరు, ఎందుకంటే ముందే నోటీస్ ఇచ్చేస్తారు కాబట్టి. సో ముందే చెప్తున్నా, కోటి ఉమెన్స్లో నాకు రాకపోవచ్చేమో అని మీరు వేరే యూనివర్సిటీస్ కూడా పెట్టుకోవచ్చు హాస్టల్ పర్పస్. ఎవరైతే గర్ల్స్ ఏమైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలా అంటే మీరు వేరే యూనివర్సిటీస్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి 5 యూనివర్సిటీస్ మనకు హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీస్. ఎందులో వచ్చినా మీకు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ నాకు హైదరాబాద్ వద్దు, హైదరాబాద్లో వచ్చినా పర్లేదు, హైదరాబాద్ తర్వాత వేరే యూనివర్సిటీస్ ఎక్కడ వెళ్తే బాగుంటాయి. సో అవి కూడా మీరు పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ యూనివర్సిటీ మనకు కాకతీయ యూనివర్సిటీ. సో ఇది కూడా చాలా బెస్ట్ యూనివర్సిటీ. హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఎక్కువ డెవలప్మెంట్ కావచ్చు, అన్నీ బాగుంటాయి ఇందులో. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీలో మీరు చూసుకోవచ్చు. సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, లైక్ జేఎన్టీ యూనివర్సిటీ, ఇది కూడా మనకు హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఏవైతే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, సైఫాబాద్, సికింద్రాబాద్, నిజాం కాలేజీలో ప్రొవైడ్ చేస్తే అన్ని పీజీ సబ్జెక్ట్స్ ఇందులో ఉండవు. ఓన్లీ సైన్స్కి రిలేట్ అయ్యే పీజీ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ఆర్ట్స్కి సంబంధించినవి కానీ సోషల్ సైన్స్కి సంబంధించినవి కోర్సెస్ ఉండవు. ఓన్లీ సైన్స్కి సంబంధించిన ఎంఎస్సి బాటనీ, బయోటెక్నాలజీ కావచ్చు, లైక్ వేరే కొన్ని ఎంఎస్సి ఫిజిక్స్ కావచ్చు, కొన్ని అవి ఒక 5 to 6 కోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో అందులో ఆ సబ్జెక్ట్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు మాత్రమే మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఎన్వైర్మెంటల్ మేనేజ్మెంట్ కావచ్చు. సో ఇవన్నీ కొన్ని మాత్రమే ఉంటాయి. అందుకే నేను లాస్ట్ చెప్తున్నా, జేఎన్టీయూ కూడా ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ రాశారో పీజీ, ఇందులో ప్రొవైడ్ చేసే పీజీ సబ్జెక్టులు హాస్టల్ ఫెసిలిటీ, లైబ్రరీ కావచ్చు ఎక్సలెంట్ ఉంటుంది. మనకు జేఎన్టీయూ క్యాంపస్ అయితే ఎక్సలెంట్ కాలేజ్ అండి. సో కాకపోతే అన్ని కోర్సెస్ ఉండవు, కొన్ని లిమిటెడ్ కోర్సెస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 8th తెలంగాణ యూనివర్సిటీ. ఇది కూడా ఫేమస్ యూనివర్సిటీ. ఇది కూడా ఇవన్నీ మనకు రీసెంట్ ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీస్, తెలంగాణ కావచ్చు, ఇంకా చెప్పబోయే యూనివర్సిటీస్. సో ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ ఫెసిలిటీ అన్నీ కొత్తగా ఉంటాయండి. సో మంచిగా ఉంటాయి చదువుకోవడానికి. సో ఇవి మీరు పెట్టుకోండి, ఇవి పెట్టుకుంటే మీకు ఈజీగా సీట్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ. సో ఇది నల్గొండలో ఉంటుంది. ఇది కూడా మంచి యూనివర్సిటీ, హాస్టల్ కావచ్చు, మీకు లైబ్రరీ కావచ్చు అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ. ఇది మహబూబ్ నగర్లో ఉంది. సో ఇది కూడా మీరు పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్లో. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ శాతవాహన యూనివర్సిటీ, ఇది కరీంనగర్. సో ఏవైతే మనకు అందరికీ ఫేమస్ తెలిసింది ఉస్మానియా యూనివర్సిటీ, కోటి ఉమెన్స్, నిజాం కాలేజ్. మిగతా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఇప్పుడు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి వీటి గురించి అంతా నాలెడ్జ్ ఉండదు. సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, ఈ యూనివర్సిటీస్ మీరు ఎక్కడ సీట్ వచ్చినా మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీకు పీజీ వస్తుంది, మీకు హాస్టల్ ఫెసిలిటీ. సో అలా చెప్పడం వల్ల వాళ్ళు అన్ని వెబ్ ఆప్షన్స్ పెడతారు. సో మంచి ర్యాంకర్స్ అండి. వాళ్ళు ఓన్లీ 3-4 కాలేజెస్ పెట్టేసి వాళ్ళకి సీట్ రాలేదు. అదే పెద్ద ర్యాంక్స్ ఆల్రెడీ డబల్ పీజీ చేసిన వాళ్ళు, ఆల్రెడీ పీజీ గురించి తెలిసిన వాళ్ళు 700-800 వచ్చినా కూడా వాళ్ళకు వేరే యూనివర్సిటీలో, ఇలాంటి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సో మీరు ఈ మిస్టేక్స్ చేయకండి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి అన్ని యూనివర్సిటీస్ పెట్టండి అని. సో టోటల్ 11 వెబ్ ఆప్షన్స్ ఇవి పక్కా పెట్టాలి మీరు, మీకు సీట్ రావాలంటే ఎక్కడన్నా ఒక దగ్గర. ఎందుకంటే ఇప్పుడు phase 1లో ఆల్రెడీ మీరు మిస్టేక్ చేశారు, phase 2లో పక్కా ఇవి పెడితే వస్తాయా అంటే రాకపోవచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే మీరు పెట్టబోయే వెబ్ ఆప్షన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే, మనకు ఫస్ట్ ర్యాంక్ తర్వాత క్యాస్ట్. ఆ క్యాస్ట్లో కూడా మీ క్యాస్ట్లో వేకెన్సీ ఉంటేనే మీకు ఇస్తారు.
సపోజ్ బీసీఏ స్టూడెంట్ ఇప్పుడు సపోజ్ ఒక యూనివర్సిటీ పెట్టిండు, తెలంగాణ యూనివర్సిటీ పెట్టిండు, మీరు ఎంఎస్సి బాటనీ అనుకోండి. ఎంఎస్సి బాటనీ పెడితే ఫేజ్ 1 తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఒక 15 వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి, అన్నీ కూడా ఉండవు, ఒక 5 వేకెన్సీస్ ఉన్నాయండి. ఆ 5 ఏ క్యాస్ట్ వేకెన్సీ ఉన్నాయి అవి తీస్తారు. తీసిన తర్వాత ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, ఆ వెబ్ ఆప్షన్స్లో ఆ క్యాస్ట్లో మీరు టాప్ ఉంటేనే మీకు ఇస్తారు. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, అన్ని యూనివర్సిటీస్ పెట్టాలి, అప్పుడే మీకు హాస్టల్ కావచ్చు ఇలా యూనివర్సిటీ కాలేజెస్ వస్తాయి. సో క్యాస్ట్ మళ్ళీ వచ్చేసి జెండర్. సో ఇక్కడ జెండర్లో ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది 33%. ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 10 మంది ఉంటే పక్కా 3 గర్ల్స్ ఉండాలి. సో అలా ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్. సో ఇక్కడ కూడా ఏవైతే ఫేమస్ సబ్జెక్ట్స్ లైక్ ఎంఎస్సి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, లైక్ ఎంకామ్ కావచ్చు, సో ఎంఏ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇవి ఎక్కువ మంది తీసుకునే సబ్జెక్ట్స్. ఎక్కువ మంది తీసుకునే సబ్జెక్ట్స్కి ఎక్కువ సీట్స్ ఉంటాయి. తక్కువ సబ్జెక్ట్స్ అంటే అక్కడక్కడ ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కొన్ని ఒకటే ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంటుంది. అలాంటి సబ్జెక్ట్స్కి తక్కువ సీట్స్ ఉంటాయి, ఒక 40-30 సీట్లు ఉంటాయి. తెలంగాణ వైడ్గా 30 సీట్సే ఉంటాయి. కొన్ని కాలేజెస్లో 2 కోర్సెస్ ఉంటాయి, 60 సీట్లు ఉంటాయి, 80 సీట్లు ఉంటాయి. సో టాప్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అందులో కూడా ప్రతి క్యాస్ట్లో టాపర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి. సో అట్లుంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చేసి టోటల్ కాలేజెస్. సో మనకు ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్స్కి అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీరు ఎన్ని పెట్టారు. కాలేజెస్ 20 ఉంటే మీరు 2 1 పెడితే ఎక్కడికి వెళ్ళి వస్తుంది మీకు సీటు, అన్నీ పెట్టాలి. అన్నీ పెడితే అసలు మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వచ్చింది అది ఒక ఐడియా రావాలి మీకు, అసలు మన కాంపిటీషన్ లెవెల్ ఎంత ఉంది. సో అవన్నీ చూసుకుంటేనే మీకు ఫేజ్ 2లో ఒక యూనివర్సిటీ రావడానికి ఛాన్సెస్ ఉందండి. సో మిస్టేక్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాటరే ఇక్కడ. సో మీకు సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇవన్నీ చూస్తారు. సో వెబ్ ఆప్షన్స్ అయితే అన్నీ పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్స్. సో వెబ్సైట్లో ప్రొవిజనల్లీ అలాటెడ్ ఫేజ్ 1 ప్రతి కాలేజ్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్స్ పెట్టారు. సో మీరు ఏం చేయాలంటే ఆ పీడిఎఫ్స్లో చూడండి. చూసిన తర్వాత మీ క్యాస్ట్లో సపోజ్ మీరు బీసీబీ అనుకోండి, బీసీబీలో ఎంఎస్సి బాటనీ కావచ్చు, ఎంఏ హిస్టరీ కావచ్చు, ఎంఏ పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఏదో ఒక సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో అసలు ఎట్లా ర్యాంక్స్ ఉన్నాయి, టాప్ 100లో ఉన్నారా, టాప్ 1500, 1000, 300, 400, అందులో మీ క్యాస్ట్కి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది. మళ్ళీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉంటాయి. రెగ్యులర్లో ఎట్లా కట్ ఆఫ్ ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్ ఎట్లుంది. సపోజ్ నేను అప్పుడు ఓన్లీ రెగ్యులర్ సీట్స్ పెట్టా, ఇప్పుడు అన్ని సెల్ఫ్ ఫైనాన్స్, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా పెట్టాలి. మళ్ళీ కొందరు ఓన్లీ రెగ్యులర్గా పెడుతున్నారు. రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పెడితేనే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ చాలా రోల్ ప్లే చేస్తుంది. మీ క్యాస్ట్లో టాప్ ఉండాలి, మనకు పక్క క్యాస్ట్ గురించి అనవసరం. బీసీఏలో మీరు టాప్ ఉంటే మీకు పక్క సీట్ వస్తుంది. సో బీసీఏ కాంపిటీషన్, ఎస్సీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళే కాంపిటీషన్. సో ఎస్సీలో మీరు టాప్ ఉంటే మీకు సీట్ ఇస్తారు. సో అందుకే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్నీ పెట్టండి. ఇంకా కొందరు ఉంటారు లైక్ ఎస్సీ ఎస్టీ, కొందరికి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అలాంటి వాళ్ళు మీరు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ 2 పెట్టండి. అట్లా కూడా పెడతలేరు, ఓన్లీ రెగ్యులరే పెడుతున్నారు. అట్లా మొత్తం పెట్టాలి రెగ్యులర్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఎస్సి బాటనీ ఉంది, ఎంఎస్సి బాటనీ ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్. సెకండ్ వెబ్ ఆప్షన్స్ ఎంఎస్సి బాటనీ ఉస్మానియా యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ కోటి ఉమెన్స్ ఎంఎస్సి బాటనీ రెగ్యులర్, ఎంఎస్సి బాటనీ కోటి ఉమెన్స్ సెల్ఫ్ ఫైనాన్స్. సో అట్లా అన్ని యూనివర్సిటీస్ పెట్టాలి. బీసీ వాళ్ళకు ఓన్లీ 20,000 అమౌంట్ మాత్రమే ఇస్తారు స్కాలర్షిప్. మిగతా అమౌంట్ ఎంత ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో తక్కువ ఫీజు ఉన్న కాలేజెస్ సబ్జెక్ట్స్ ఏమైనా రాసి ఉంటే మీరు పెట్టుకోవచ్చు. అన్నీ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు 10,000-5,000 కోసం చూసుకుంటే మీకు యూనివర్సిటీ సీట్ పోతుంది. సో మళ్ళీ మీరు ప్రైవేట్ హాస్టల్లో అట్లా ఉండాల్సి వస్తుంది. సో ప్రాపర్గా మీకు ఓకే ఆ 5,000-10,000 నేను కట్టుకుంటా అనుకుంటే మీరు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్నీ పెట్టుకోండి. లేదు ఆ 10,000, ఇప్పుడు కొన్ని కోర్స్ ఫీజెస్ ఉంటాయి 30,000 ఉంటాయి, ఆ 20,000 తీసేస్తే 10,000 మీరు కట్టుకోవాలి ఇయర్లీ. ఈ ఇయర్కి 10,000, నెక్స్ట్ ఇయర్కి 10,000, 20,000 కట్టుకోవాలి. సో కట్టుకుంటా అంటే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్నీ పెట్టుకోవాలి. కొన్ని ఫీజెస్ 21,000, 22,000 అంటే ఆ 1,000-2,000 కాబట్టి మీరు కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్నీ పెట్టాలి. సో యూనివర్సిటీస్లోనే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. సో అన్నీ ప్రాపర్గా పెట్టండి. సో ఇవ్వండి. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కట్ ఆఫ్స్ ఈజీగా చూసుకోవచ్చు. సో ఎవరైతే చూసుకోలేకపోతున్నారో లైక్ మీకు
మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, సపోజ్ మీరు ఒక సబ్జెక్ట్ రాస్తే నాకు యూనివర్సిటీలో వస్తుందా, గవర్నమెంట్ కాలేజీలో వస్తుందా, ప్రైవేట్ కాలేజెస్లో వస్తుందా అనే ఎవరికైనా డౌట్ ఉంటే మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు అసలు మీ ర్యాంక్కి అసలు సీట్ వస్తుందా రాదా అది ఈజీగా చెప్పొచ్చండి. ఎందుకంటే మనం కట్ ఆఫ్ అనాలిసిస్ చూస్తే ఆల్రెడీ ఫేజ్ 1లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారంటే అవన్నీ బుక్ అయిపోయినట్టు. వాళ్ళు సీట్ అన్న క్యాన్సిల్ చేసుకోవాలి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ అన్న చేయకపోవాలి, అప్పుడే అవి సీట్స్ అనేవి వేకెన్సీ కింద వస్తాయి ఫేజ్ 2లో యూనివర్సిటీస్. అందుకే యూనివర్సిటీస్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకుంటే అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో పెట్టాను. సో స్టూడెంట్సే ఉంటారు కాబట్టి నా ఛానల్లో సో 29 రూపీసే ఉంటుంది. ఆ 29 రూపీస్ మీరు గూగుల్ పే ద్వారా యూట్యూబ్ వాళ్ళకి పే చేసి అందులో నుంచి నాకు 18 రూపీస్ నాకు సెండ్ చేస్తారు. సో ఈ 1 మంత్లో మీకు నాట్ ఓన్లీ సిపి గేట్ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఆ కమెంట్ అనేది హైలైట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ డౌట్కే నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో సపోజ్ మీకు ఎంఎస్సి బాట్నీ మీ ర్యాంక్ సపోజ్ 1200 వచ్చింది, క్యాస్ట్ కూడా మెన్షన్ చేయాలి. సబ్జెక్ట్, ర్యాంక్, క్యాస్ట్ అన్నీ మెన్షన్ చేస్తే నేను అన్ని యూనివర్సిటీస్ చెక్ చేస్తా. మన 8 యూనివర్సిటీస్ సబ్ క్యాంపస్ చెక్ చేసి సో ప్రతి మీ క్యాస్ట్లో ఇట్లా కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో మీకు సీట్ వస్తుందా రాదా, వస్తే యూనివర్సిటీలో వస్తుందని చెప్తా, లేదంటే రాదండి మీరు గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళిపోండి, గవర్నమెంట్లో రాకపోతే ప్రైవేట్ కాలేజ్లో పెట్టుకోండి, లేదంటే రాదండి సో మీరు పక్క ప్రైవేట్లో వెళ్ళాలి. సో ఒక క్లారిటీ ఇస్తా. సో చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, లైక్ అందరూ ఉస్మానియా యూనివర్సిటీ అనుకుంటే అందరికి ఇవ్వలేరండి. సో మీరు అన్ని యూనివర్సిటీలో ఎక్కడ వచ్చినా చేస్తా అనుకునే వాళ్ళకే మీకు ఏదో ఒక యూనివర్సిటీ పక్కా వస్తుంది. సో ఈ బ్లండర్ మిస్టేక్స్ చేయకండి. సో మెయిన్గా ఇప్పుడు ఫేజ్ 2 అయిపోతే ఫేజ్ 3లో యూనివర్సిటీ సీట్స్ చాలా రేరు. సో ఈ మిస్టేక్ చేయకండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. వెబ్సైట్లో ప్రాపర్గా కాలేజ్ వైజ్ అన్నీ ఉంటాయి. ఎవరైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది, నాకు ఎట్లా చూసుకోవాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళు మాత్రమే తీసుకోండి, చాలా ఈజీగా చూసుకోవచ్చు. సో బలవంతం ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. నాట్ ఓన్లీ పీజీ, బీఎడ్కి సంబంధించింది, టీటీసీకి సంబంధించినవి. సో ఇలాంటి ఏ డౌట్ ఉన్నా మీరు అడగచ్చండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.